నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లైంగిక దాడి కేసులో మాజీ ఎంపీ హెచ్డి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడినట్లు మహిళ ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసింది ఈ కేసులో ప్రజ్వల్ రేవన్ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది తాజాగా కోర్టు శనివారం ప్రజ్వల్ రేవన్కు జీవిత ఖైదు విధించింది ప్రజ్వల్ రేవన్పై 4 అత్యాచార కేసులు ఉన్నాయి ఈ కేసులో ప్రజ్వల్ ఇప్పటికే 14 నెలలుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు మైసూరులోని కేఆర్ఎస్ నగర్కి చెందిన పని మనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ని దోషిగా తెలుసు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజ్నన్ భట్ తీర్పును వెలువడించారు ప్రభుత్వం తరపున న్యాయవాది జగదీష్ వాదనలు వినిపించారు ఇక ప్రజ్వల్ చర్య నీచమైందని జీవనోపాధి కోసం పని కోసం వచ్చిన చదువు రాని వారిపై దారుణ చర్యకు పాల్పడ్డాడని వీడియోలు చిత్రీకరించడం బాధితురాల్ని మానసికంగా కూడా హింసించడమేనని ఓ దశలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిందని కూడా కోర్టుకు తెలిపారు ఇక ప్రజ్వల్ పై మరో 3 కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాదనలు వినిపించాయి ప్రజ్వల్ రాజకీయాల్లోకి కేవలం డబ్బు కోసమే రాలేదని ప్రజ్వల్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని మరోవైపు ప్రజ్వల్ తరపున న్యాయవాది కోర్టులో వాదనలు తెలియజేశాడు ఆ కోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి కోర్టు తీర్పును వెలువరించింది ఇప్పటికే 14 నెలలుగా జైలు జీవితం అనుభవిస్తున్న ప్రజ్వల్కి ఇక జీవిత ఖైదు వేశారు ప్రజ్వల్ చర్య నీచమైందనే దీని అసలు పని కోసం వచ్చిన వాళ్ళ మీద ఇలాంటివి చేయడం కూడా సరికాదు అంటూ లాయర్ వాదనలు అయితే వినిపించారు ఇంకో పక్క నుంచి ప్రజ్వల్ వైపు నుంచి ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో వారు ఒకసారి ప్రజ్వల్ రాజకీయ భవిష్యత్తును ఆలోచించండి అలాగే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించి మీ తీర్పు వెలువరాలి అని కూడా కోరుకున్నారు అయితే ప్రజ్వల్ ఏడాదిగా జైల్లో ఉన్నాడని ఈ కేసుతో అతనికి తీవ్రమైన నష్టం జరిగిందని కూడా చెప్పారు అతని కెరీర్కి ఇబ్బంది కలిగేలా శిక్ష విధించవద్దని ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరుకున్నాడు అయితే ఈ సందర్భంగా ప్రజ్వల్ రేవన్ కోర్టు ఎదుట మాట్లాడాడు తనపై చాలా మంది ఇలాంటి ఆరోపణలు చేశారని తాను ఎంపీగా ఉన్న సమయంలో ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదని కూడా ప్రశ్నించాడు తాను అత్యాచారం చేసి ఉంటే వాళ్ళు ఎవ్వరికి ఎందుకు చెప్పలేదని లోక్సభ ఎన్నికలకు ముందే ఎందుకు ఆరోపణలు చేశారని పేర్కొంటూ పోలీసులు కావాలని ఇలా చేస్తున్నారు అంటూ కూడా ప్రజ్వల్ కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు కానీ తాను మెకానికల్ ఇంజనీరింగ్ చదివానని గత 6 నెలలుగా తల్లిదండ్రులను చూడలేదని కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు శిక్ష విధించే సమయంలో కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ప్రజ్వల్ని దోషిగా ప్రకటించింది జీవిత ఖైదు విధించడంతో పాటు 5 లక్షల జరిమానా విధించింది బాధితురాలి కుటుంబానికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది లైంగిక దాడి కేసులో ప్రజ్వల్కి జీవిత ఖైదు విధించడంతో రాజకీయం జీవితం తెరపడినట్లుగానే భావిస్తున్నారు మరి చూడాలి దీని నుంచి పైకోర్టుకు వెళ్తారా జీవిత ఖైదు అనుభవిస్తారా ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికైతే ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఇవి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనివ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్